ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణన్ నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినియత కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణ రక్షస్వ మాం. మనకి కృష్ణాష్టమి సందర్భంగా జగత్రయ గురువు అయిన ముల్లోకాలకి గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు మనకి ఆది గురువు అనమాట. ఆయన భగవద్గీతని ఇది ఉపదేశించినటువంటి మహానుభావుడు. ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. 10/8/2025 నుంచి 16/8/2025 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా మనం చూసినట్లయితే చంద్ర భగవానుడిని ఆయన కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మిథున రాశిలో గురు శుక్రుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు, సింహరాశిలో మరి కేతువు, కన్యా రాశిలో కుజుడు, ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. ఈ పరిస్థితులు బట్టి ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా సప్తమంలో గురుడు చాలా యోగాన్ని ఇస్తాడు. మరి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉన్నది. స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి, స్వల్పమైన చికాకులు ఉంటాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి, ఆలోచనతో ముందుకెళ్ళాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అంతేకాదండి, అష్టమంలో రవి బుధుడు ఉన్నారు, నవమంలో లేదు, దశమంలో కుజుడు ఉన్నాడు. ఈ రకమైనటువంటి స్థితిలో కనపడుతున్నప్పటికీ జూపిటర్ యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత అన్నింటా తప్పనిసరిగా కార్యజయాన్ని, ధనలాభాన్ని పొందగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. చక్కని ఆలోచనలు ఉంటాయి. శ్రమ చికాకులు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి దూర ప్రాంతాల్లో సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి శ్రమతో కూడిన పదవులు, వృత్తుల వారికి ఆయా వృత్తుల్లో ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది. అవకాశాలు ఉంటాయి, శ్రమ పడతారు, కష్టపడతారు, తద్వారా విజయం సాధించగలుగుతారు. వ్యాపారాత్మకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు చూసినట్లయితే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా వారపు మధ్యలో ఈ రాశి వారు వివాదాలకి దూరంగా ఉండండి. వారాంతం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం తప్పనిసరిగా పొందగలుగుతారు. మరి ఈ రాశి వారు ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధగా చేయవలసిన అవసరం అయితే ఉన్నది. అంచేత వ్యాపారంలో కూడా నూతనమైన వ్యాపార విషయాలు చాలా శ్రద్ధ వహించాలి. పెట్టుబడి విషయంలో, పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వివాదాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. హామీలకి, మధ్యవర్తిత్వానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. తద్వారా లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చేస్తూ శని భగవానుని పూజించడం, శనివారం నియమం పెట్టుకోవడం, శనివారం నాడు పూట భోజనం, పూట టిఫిను, జమ్మి చెట్టు ప్రదక్షిణ, తెల్లదానం చేయడం. అవకాశం ఉన్నట్లయితే శనివారాల్లో మరి తప్పనిసరిగా తైలాభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.